హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఈరోజు ఇండియాకి బంగ్లాదేశ్ మధ్య ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయింది. బంగ్లాదేశ్ ఇండియా టూర్కి వచ్చింది. ఈ టూర్లో బంగ్లాదేశ్ మొత్తం ఇండియాతో 2 టెస్టులు 3 T20 మ్యాచ్లు ఆడిద్ది. ఈరోజు ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయింది. ఈ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో డే 1 సమ్మరీ చూద్దాం ఫాస్ట్గా ఒకసారి. ఈ సమ్మరీలోకి వెళ్ళే ముందు ఈ 2 టీంల యొక్క రీసెంట్ టెస్ట్ ఫామ్ చూసుకుంటే, బంగ్లాదేశ్ రీసెంట్గా పాకిస్తాన్ని ఓడించింది 2-0 సిరీస్ తేడాతో, అంటే క్లీన్ స్వీప్ చేసింది. బంగ్లాదేశ్ పాకిస్తాన్ని ఓడించేసింది. అలాగే టీమిండియా రీసెంట్ టెస్ట్ మ్యాచ్ ఫామ్ చూసుకుంటే, రీసెంట్గా ఇంగ్లాండ్తో 5 టెస్టులు ఆడితే 4 టెస్ట్ 4-1 లీడ్తో గెలిచింది టీమిండియా. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనము ఫస్ట్ మ్యాచ్ యొక్క డే 1 సమరీ చూద్దాము ఫాస్ట్గా. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చితే మాత్రమే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో టాస్ విషయానికి వస్తే, ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఈ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయబోతుంది. ఫ్రెండ్స్, మీకు ఓ విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ మ్యాచెస్ మీరు లైవ్లో చూడాలంటే జియో సినిమాలో లైవ్ వస్తుంది. లైవ్ చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో ఆడబోతున్న టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూద్దాము. ఓపెనర్స్ వచ్చి జైస్వాల్ అండ్ రోహిత్ శర్మ. నెక్స్ట్ శుభ్మన్ గిల్ నెంబర్ 3లో ఆడుతున్నాడు. నెంబర్ 3 ప్లేస్లో విరాట్ కోహ్లీ అండ్ కేఎల్ రాహుల్. పంత్ చాలా రోజుల తర్వాత టెస్ట్ మ్యాచ్లకు ఆడుతున్నాడు. నెక్స్ట్ ఆల్రౌండర్ అశ్విన్, బుమ్రా, ఆకాష్ దీప్ కొత్తగా ఆడుతున్నాడు ఈ మ్యాచ్లో ఫస్ట్ టైము. సిరాజ్. ఇది ఈ మ్యాచ్లో ఆడబోతున్న టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్ ఫ్రెండ్స్, ఇది బంగ్లాదేశ్ టీం యొక్క ప్లేయింగ్ 11, అంటే ఈ మ్యాచ్లో ఆడబోతున్న ప్లేయింగ్ 11 డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఓపెనర్స్ ఎవరంటే స్మాదన్ అండ్ జకీర్ ఓపెనర్స్. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో వచ్చి నజ్ముల్ హుస్సేన్ షాంటో కెప్టెన్ ఈ మ్యాచ్లో. ముమినుల్, నెక్స్ట్ ముష్ఫికర్, షకీబుల్ హసన్, లిటన్ దాసు, మొహిదీ అండ్ టస్కిన్ హాసన్, నహీద్. ఇది ఈ మ్యాచ్లో ఆడబోతున్న బంగ్లాదేశ్ టీం యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నందుకు మంచి శుభారంభమే దక్కింది బంగ్లాదేశ్కి. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ జస్ట్ 6 రన్స్కి అవుట్ అయ్యిండు. ఎవరు బౌలింగ్లో అంటే హసన్ బౌలింగ్లో సాంటో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. అప్పుడు టీమిండియా స్కోర్ 14 రన్స్కి 1 వికెట్ కోల్పోయింది. నెక్స్ట్ శుభ్మన్ గిల్ ఈ మ్యాచ్లో నెంబర్ 3 పొజిషన్లో బ్యాటింగ్ చేసిండు. శుభ్మన్ గిల్ ఫ్యాన్స్ని నిరాశపరిచింది. ఎందుకంటే 8 బాల్స్ ఆడి 1 రన్ కూడా కొట్టలేదు, డక్అవుట్ అయ్యింది ఈ మ్యాచ్లో. హసన్ బౌలింగ్లో లిటన్ దాస్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. అప్పుడు టీమిండియా 28 రన్స్ వద్ద 2nd వికెట్ కోల్పోయింది. బంగ్లాదేశ్ బౌలర్స్ ఎర్లీగా వికెట్స్ తీసిండు. విరాట్ కోహ్లీ కూడా జస్ట్ 6 బాల్స్లోనే 6 రన్స్ చేసి హసన్ బౌలింగ్లో లిటన్ దాస్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. టీమిండియా ఫస్ట్ 3 వికెట్లు హసన్ తీసిండు బంగ్లాదేశ్ బౌలరు. అప్పుడు విరాట్ కోహ్లీ అవుట్ అయ్యే టయానికి టీమిండియా స్కోరు 9.2 ఓవర్స్లో 34 రన్స్కి 3 వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఫ్రెండ్స్, ఇది ఈరోజు జరిగిన మ్యాచ్లో ఫస్ట్ సెషన్ యొక్క డీటెయిల్స్. టీమిండియా 23 ఓవర్స్లో 83 రన్స్ చేసింది, 3 వికెట్స్ కోల్పోయింది. రన్ రేట్ వచ్చి టీమిండియాది 3.83 మాత్రమే ఉంది 23 ఓవర్స్లో. టీమిండియా 4 వికెట్ కూడా ఎర్లీగానే కోల్పోయింది. టీమిండియా 96 రన్స్ వద్ద 4th వికెట్ కోల్పోయింది. 4th వికెట్గా రిషబ్ పంత్ అవుట్ అయ్యిండు. జస్ట్ 52 బాల్స్లో 39 రన్స్ చేసిండు. ఈ 4th వికెట్ కూడా బంగ్లాదేశ్ బౌలర్ హసనే తీసిండు. రిషబ్ పంత్ హసన్ బౌలింగ్లో లిటన్ దాస్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. మొత్తం వరుసగా 4 వికెట్లు బంగ్లాదేశ్ బౌలర్ అయిన హసన్ తీసిండు. టీమిండియా మాత్రం 4 వికెట్స్ ఎర్లీగా కోల్పోయి డీప్ ట్రబుల్లో ఉంది ప్రజెంట్. టీమిండియా ఎర్లీగా వికెట్స్ కోల్పోతున్నప్పటికీ జైస్వాల్ మాత్రం స్టాండర్డ్గా ఎక్సలెంట్గా ఆడిండు. జస్ట్ 95 బాల్స్లోనే 50 రన్స్ నాట్అవుట్గా ఉన్నాడు ఈ మ్యాచ్లో. జైస్వాల్ హాఫ్ సెంచరీ కొట్టిన వెంటనే అవుట్ అయిపోయాడు. జస్ట్ 118 బాల్లో 56 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. 5th వికెట్గా అవుట్ అయ్యాడు. అప్పుడు టీమిండియా స్కోర్ 144 రన్స్కి 5 వికెట్లు కోల్పోయింది. జైస్వాల్ ఎవరు బౌలింగ్లో అవుట్ అయిందంటే నహీద్ బౌలింగ్లో స్మాదన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు 5th వికెట్గా. టీమిండియా డీప్ ట్రబుల్లో ఉంది. 144 రన్స్కి 5 వికెట్లు కోల్పోయింది.
టీమిండియా 144 రన్స్ వద్ద 5th వికెట్ అండ్ 6th వికెట్ కూడా కోల్పోయింది. అంటే 6th వికెట్ పార్ట్నర్షిప్ 0 అన్నమాట. కేఎల్ రాహుల్ కూడా ఎర్లీగానే అవుట్ అయ్యాడు. జస్ట్ 52 బాల్స్లో 16 రన్స్ వేసి మొహిదీ బౌలింగ్లో జకీర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు 6th వికెట్గా. టీమిండియా డీప్ ట్రబుల్లో ఉంది. 144 రన్స్కి 6 వికెట్స్ ఆల్ మెయిన్ వికెట్స్ అన్నీ కోల్పోయింది టీమిండియా. ఇంకా 2 ఆల్రౌండర్ అండ్ బౌలర్స్ మాత్రమే మిగిలిపోయారు బ్యాటింగ్లో. ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ అండ్ సెకండ్ సెషన్ సమరీ. ప్రస్తుతానికి సెకండ్ సెషన్లో 25 ఓవర్స్లో 88 రన్స్ చేయగలిగింది టీమిండియా. 3 వికెట్స్ కోల్పోయింది. ఫస్ట్ సెషన్లో కూడా సేమ్ 23 ఓవర్స్లో 88 రన్స్ మాత్రమే చేయగలిగింది. 3 వికెట్ కోల్పోయింది. టీమిండియా ఫస్ట్ సెషన్లో రన్ రేట్ ఎకానమీ చూసినట్లయితే ఫస్ట్ సెషన్లో 3.83 ఉంది. సెకండ్ సెషన్లో 3.53 ఉంది టీమిండియాది రన్ రేటు. టీమిండియా ఈ మ్యాచ్లో ఎర్లీగా 6 వికెట్స్ కోల్పోయి చాలా బిగ్ ట్రబుల్లో ఉంది. ప్రస్తుతానికి బ్యాటింగ్ వచ్చిన 2 ఆల్రౌండర్స్ మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్ళందరూ బౌలర్సే. ఈ ఆల్రౌండర్స్ ఎలా ఆడుతున్నారో చూద్దాం ఒకసారి. టీమిండియా ఎర్లీగా 6 వికెట్లు కోల్పోయినప్పటికీ థర్డ్ సెషన్లో అశ్విన్ మాత్రం ఎక్సలెంట్గా ఆడిండు, ఫాస్ట్గా ఆడిండు. 58 బాల్స్లోనే 50 రన్స్ కొట్టిండు. టీం కష్టాల్లో ఉన్నప్పుడు ఈ ఆల్రౌండర్ ఎక్సలెంట్గా ఆడి 50 రన్స్ కొట్టిండు. జెన్యున్ ఆల్రౌండర్గా పేరు తెచ్చుకున్నాడు. ఈ మ్యాచ్లో ఈ 2 ఆల్రౌండర్ టీమిండియాను ఆదుకున్నారు. ఎక్సలెంట్గా బ్యాటింగ్ చేసి 100 పార్ట్నర్షిప్ అందించారు. జస్ట్ 114 బాల్స్లోనే 100 పార్ట్నర్షిప్ వచ్చింది వీళ్ళిద్దరి మధ్య. జడేజా కూడా పర్ఫెక్ట్ టైంతో జస్ట్ 73 బాల్స్లోనే 50 రన్స్ కొట్టిండు. టీమిండియాకు మాత్రం ఈ 2 ఆల్రౌండరు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. ఖచ్చితంగా ఆడాల్సిన మ్యాచ్లో వీళ్ళిద్దరూ నిలబడి ఆడిండ్రు. ఈ మ్యాచ్లో రవిచంద్రన్ అశ్విన్ సూపర్ ఇన్నింగ్స్ ఆడిండు. జస్ట్ 108 బాల్స్లోనే 100 కొట్టిండు. టెస్ట్ మ్యాచ్లో 100 కొట్టాలంటే మినిమం 200 బాల్స్ అయినా ఆడతారు ప్రాపర్ బ్యాట్స్మెన్ అయినా సరే. కానీ అశ్విన్ ఈ మ్యాచ్లో ఒక ఆల్రౌండర్లా కాకుండా ప్రాపర్ బ్యాట్స్మెన్ లాగా ఆడిండు. ఫాస్ట్గా ఆడిండు. 108 బంతుల్లోనే 100 రన్స్ కొట్టిండు. ఈ ఇన్నింగ్స్ చాలా విలువైనది. ఒకానొక దశలో టీమిండియా 200కే ఆల్అవుట్ అయిద్దని అనుకున్నారు అందరూ. ఎందుకంటే 144 రన్స్కి మెయిన్ వికెట్స్ అన్నీ కోల్పోయింది టీమిండియా. 144 రన్స్కి 6 వికెట్స్ కోల్పోయింది. ఆ దశ నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి టీమిండియా 330 రన్స్కి 6 వికెట్స్, అంటే 7 వికెట్ పడలేదు. రవిచంద్రన్ అశ్విన్ అండ్ రవీంద్ర జడేజా సూపర్గా ఆదుకున్నారు టీమిండియాని. టీమిండియా ఈ మ్యాచ్లో ఏ సెషన్లో ఎన్ని పరుగులు చేసిందో ఒకసారి చూద్దాము. ఫస్ట్ సెషన్లో టీమిండియా 23 ఓవర్స్లో 88 రన్స్ వేసి 3 వికెట్లు కోల్పోయింది. ఎకానమీ రన్ రేట్ వచ్చి 3.83 ఉంది టీమిండియాది. ఇక సెకండ్ సెషన్లో టీమిండియా 25 ఓవర్స్లో 88 రన్స్ వేసింది, 3 వికెట్లు కోల్పోయింది. రన్ రేట్ వచ్చి 3.52 ఉంది టీమిండియాది. ఇక థర్డ్ సెషన్ మాత్రం పూర్తి డామినేషన్ టీమిండియాదే. ఈ 2 ఆల్రౌండర్ ఎక్సలెంట్గా ఆడితే వికెట్ కోల్పోకుండా 32 ఓవర్స్లో 163 రన్స్ యాడ్ చేసిండ్రు. హైయెస్ట్ పార్ట్నర్షిప్ అనుకుంటున్నాను నేను. ఈ థర్డ్ సెషన్లో పూర్తి డామినేషన్ ఈ 2 ఆల్రౌండర్దే. జస్ట్ ఎకానమీ రన్ రేట్ వచ్చి 5 ఉంది. ఈ 33 ఓవర్స్లో 163 రన్స్ చేసిండ్రు. డే 1 ఆట పూర్తి అయ్యేసరికి టీమిండియా స్కోర్ ఇలా ఉంది. టీమిండియా డే 1లో 339 రన్స్కి 6 వికెట్లు కోల్పోయింది. ఈరోజు టీమిండియా తరపు నుంచి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ వచ్చి రవిచంద్రన్ అశ్విన్ స్ట్రైక్ రేట్ 91 రన్స్ ఉంది. అశ్విన్ సెంచరీ కొట్టిండు. ఆ సెంచరీలో 10 4s ఉన్నాయి, 2 6లు ఉన్నాయి అశ్విన్కి. ఈరోజు మ్యాచ్లో టీమిండియా యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూద్దాం ఫాస్ట్గా. ఫ్రెండ్స్, ఇది ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య ఫస్ట్ టెస్ట్ జరిగింది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ టెస్ట్ సిరీస్ ఇది. మొత్తం ఈ సిరీస్లో బంగ్లాదేశ్ టీమిండియాతో 2 టెస్టులు ఆడుతుంది. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ డే 1 కంప్లీట్ అయింది. డే 1 ఆట ముగిసేసానికి టీమిండియా స్కోర్ కార్డ్ ఇది. ఓపెనర్ జైస్వాల్ వచ్చి 118 బంతుల్లో 56 రన్స్ వేసి అవుట్ అయ్యిండు. రోహిత్ శర్మ 19 బాల్స్లో 6 రన్స్కి అవుట్ అయ్యిండు. శుభ్మన్ గిల్ 8 బాల్స్లో డక్అవుట్ అయ్యిండు ఈ మ్యాచ్లో. విరాట్ కోహ్లీ 6 బాల్స్లో 6 రన్స్ కొట్టి అవుట్ అయ్యిండు. రిషబ్ పంత్ జస్ట్ 52 బాల్స్లో 39 రన్స్ వేసిండు. కేఎల్ రాహుల్ 52 బాల్స్లో 16 రన్స్ వేసి అవుట్ అయ్యిండు.
జడేజా అండ్ అశ్విన్ నాట్అవుట్గా ఉన్నారు. ప్రస్తుతానికి టీమిండియా తరపు నుంచి హైయెస్ట్ స్కోర్ ఇచ్చి రవిచంద్రన్ అశ్విన్ నాట్అవుట్ 112 బాల్లో 102 రన్స్ చేసిండు. సెకండ్ హైయెస్ట్ స్కోర్ వచ్చి రవీంద్ర జడేజా జస్ట్ 117 బాల్స్లో 86 రన్స్ చేసిండ్రు. ఇప్పుడు ప్రస్తుతానికి 7th వికెట్ వీళ్ళిద్దరు ఆడుతున్నారు. డే 2 రేపు కంటిన్యూ చేస్తారు బ్యాటింగ్ వీళ్ళిద్దరు. ఈ మ్యాచ్లో టీమిండియా యొక్క పార్ట్నర్షిప్ స్కోర్ కార్డ్ ఇది. పార్ట్నర్షిప్ ఏ వికెట్కి ఎంత వచ్చిందో ఒకసారి డీటెయిల్స్గా చూద్దాం. ఫస్ట్ వికెట్కి జైస్వాల్ అండ్ రోహిత్ శర్మ మధ్య 31 బాల్స్లో 14 రన్స్ వచ్చింది పార్ట్నర్షిప్. సెకండ్ వికెట్కి జైస్వాల్ అండ్ సుమన్ గిల్ మధ్య 14 బాల్స్లో 14 రన్స్ వచ్చింది. థర్డ్ వికెట్కి జైస్వాల్ అండ్ కోహ్లీ మధ్య 11 బాల్స్లో 6 రన్స్ మాత్రమే వచ్చింది. ఫోర్త్ వికెట్కి జైస్వాల్ అండ్ పంత్ మధ్య 99 బాల్స్లో 62. ఎక్సలెంట్ పార్ట్నర్షిప్ ఇది. నెక్స్ట్ ఫిఫ్త్ వికెట్కి జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్ మధ్య 48 రన్స్ వచ్చింది 98 బాల్స్లో. నెక్స్ట్ సిక్స్త్ వికెట్ పార్ట్నర్షిప్ ఏం రాలేదు. జడేజా అండ్ రాహుల్ మధ్య సిక్స్త్ వికెట్ పార్ట్నర్షిప్ వచ్చి జస్ట్ 4 బాల్స్లో 0 ఏం రాలేదు. సిక్స్త్ వికెట్ పార్ట్నర్షిప్ మాత్రం జడేజా అండ్ అశ్విన్ మధ్య 195 రన్స్ వచ్చింది. ఇది మ్యాచ్ హైలైట్. 228 బాల్స్లో 195 రన్స్ వచ్చింది ఇద్దరి మధ్య. 7th వికెట్ కోల్పోలేదు, వీళ్ళిద్దరు ఇంకా ఆడుతున్నారు. నెక్స్ట్ డే 2 ఆట అయిపోయింది. నెక్స్ట్ డే 1 ఆట అయిపోయింది. నెక్స్ట్ రేపు డే 2 కంటిన్యూ చేస్తారు వీళ్ళిద్దరు బ్యాటింగు. ఈరోజు ఆట జస్ట్ 80 ఓవర్స్కే అయిపోయింది. మామూలుగా యాక్చువల్గా డేకి 90 ఓవర్స్ వేస్తారు, కానీ ఈరోజు ఆట 80 ఓవర్స్కి అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి టీమిండియా 339 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. ఫ్రెండ్స్, ఇది బంగ్లాదేశ్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ యొక్క స్కోర్ కార్డు. ఈ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూద్దాం బంగ్లాదేశ్ది. టస్కిన్ 15 ఓవర్స్ వేసిండు, ఒక మెయిడిన్ ఉంది, 47 రన్స్ ఇచ్చిండు. వికెట్స్ ఏం పడలేదు టస్కిన్కి. ఎకానమీ వచ్చి 3.13 ఉంది టస్కిన్ది ఈ మ్యాచ్లో. నెక్స్ట్ హాసన్ మాత్రం ఈ మ్యాచ్లో ఎక్సలెంట్గా బౌలింగ్ చేసిండు. ప్లేయర్ ఆఫ్ ద బంగ్లాదేశ్ తరపు నుంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చి హాసనే. జస్ట్ 18 ఓవర్లు వేసిండు, అందులో 4 మెయిడిన్స్ ఉన్నాయి, 58 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. ఎకానమీ వచ్చి 3.22 ఉంది హాసన్ది ఎక్సలెన్స్ పర్ఫార్మెన్స్ టుడే. నెక్స్ట్ వచ్చి నహీద్ వచ్చి 17 ఓవర్లో 2 మెయిడిన్స్ ఇచ్చిండు, 80 రన్స్ ఇచ్చిండు, 1 వికెట్ తీసుకున్నాడు. ఎకానమీ వచ్చి నహీద్ది 4.71 ఉంది. నెక్స్ట్ మొహీదీ వచ్చి 21 ఓవర్స్ వేసిండు, 2 మెయిడిన్స్ ఉన్నాయి, అందులో 77 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. మొహీదీ యొక్క ఎకానమీ వచ్చి 3.67 ఉంది. నెక్స్ట్ సకీబ్ అసల్ను 8 ఓవర్స్ మాత్రం వేసిండు, మెయిడిన్స్ ఏం లేవు, 50 రన్స్ ఇచ్చిండు. నెక్స్ట్ వికెట్స్ ఏం తీయలేదు. ఎకానమీ మాత్రం 6.2 ఉంది. ఈ మ్యాచ్లో ఇండియన్ బ్యాటర్స్ సకీబుల్ హసన్ని టార్గెట్ చేసిండ్రు. నెక్స్ట్ వచ్చి మొమినుల్ వచ్చి జస్ట్ 1 ఓవర్ వేసిండు, మెయిడిన్స్ ఏం లేదు, 4 రన్స్ ఇచ్చిండు, వికెట్స్ ఏం లేదు. ఎకానమీ వచ్చి మొమినుల్ది 4 ఉంది ఎకానమీ. ఈ మ్యాచ్లో టీమిండియా యొక్క వికెట్స్ ఫాలింగ్ చూస్తే ఫస్ట్ వికెట్ 14 రన్స్ వద్ద కోల్పోయింది టీమిండియా. సెకండ్ వికెట్ వచ్చి 28 రన్స్ వద్ద కోల్పోయింది. థర్డ్ వికెట్ 34 రన్స్ వద్ద, ఫోర్త్ వికెట్ 96 రన్స్ వద్ద, ఫిఫ్త్ వికెట్ 144 రన్స్ వద్ద, సిక్స్త్ వికెట్ 144 రన్స్ వద్ద. ప్రస్తుతానికి టీమిండియా 336 రన్స్కి 6 వికెట్స్ కోల్పోయింది డే 1 ఆట ముగిసే సమయానికి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ మ్యాచెస్ మాత్రం మీరు లైవ్లో చూడాలంటే జియో సినిమాలో లైవ్ వస్తుంది, లైవ్ చూసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ డే 2 రివ్యూ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.